ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు? నిన్న రాకమన్నా నీకు కొంతమంది ఓట్లేస్తే నీ ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి పంపిస్తారు. ఇక కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీ పంపించి మళ్ళీ ఓటు అడుగుతాడు. ఓటు అడిగి మళ్ళీ గెలిచిన ఎంపీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పంపించడం కోసం ప్లాన్. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాని, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గాని, ఈ రాష్ట్రంలో ఎంఐఎల్ పార్టీ గాని, ఈ మూడు పార్టీలు ఒకటే. ఈ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ మూడు పార్టీలు ఒకటే తానుముక్కలే. ఈ మూడు పార్టీలు బొమ్మ బొరుసు లాంటి పార్టీలే. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చాలా రకాలుగా చర్చిస్తున్నాను. నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణలే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలందరూ ఏమంటున్నారు? మోడీ మోడీ మోడీ. ఏ వ్యక్తిని కలిసినా, ఏ కుటుంబాన్ని కలిసినా, ఏ పిల్లల్ని కలిసినా మోడీ మోడీ మోడీ. అంతేకాదు, ఈరోజు మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. 400 పార్ పార్టీ ఏమన్నది? పిరేక్ బార్, పిరేక్ బార్, అగిలే బార్, అగిలీ బార్, పిరేక్ బార్. ఇది పార్టీ నినాదం కాని ఇప్పుడు ప్రతి ఇంట్లో, ప్రతి ఇంటి నినాదం అయిపోయింది. ఈ దేశంలో ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఆడబిడ్డని కలిసినా, ఏ విద్యార్థిని కలిసినా, ఏ యువకుడు కలిసినా ఏమంటున్నారు? పిరేక్ బార్, అగిలీ బార్. అందుకే మీ అందరూ మనవి చేస్తున్నాను. బండి సంజయ్ పోరాటమే స్ఫూర్తిగా ఇక్కడ కౌన్సిలర్ లో ఉన్నప్పుడు గాని, ఎంపీగా ఉన్నప్పుడు గాని, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గాని తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణలో ప్రజల కోసం, ప్రత్యేకంగా కరీంనగర్ ప్రజల కోసము పోరాటం చేసే వ్యక్తి. నేను అడుగుతా ఉన్నాను కరీంనగర్ ఓటర్లను, కరీంనగర్ ప్రజలను, ముగ్గురు అభ్యర్థులను చూడండి, ముగ్గురు అభ్యర్థులను చూడండి. ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎప్పుడైనా వచ్చాడా? బీఆర్ఎస్ అభ్యర్థి ఎప్పుడైనా పోరాటం చేశాడా? ఆయన ఇంతసేపు ఇదే పని. బీఆర్ఎస్ అభ్యర్థి పని ఏం పని? ఇది పని. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ ప్రజలు గాని, కరీంనగర్ ప్రజలు గాని ఆలోచించి ఓటేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు ఒక్కటే. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పోయారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ వెళ్ళారు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోతున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకటే. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, కరీంనగర్ జిల్లాలలో భారీ మెజార్టీతో బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా, కరీంనగర్ ప్రజలందరూ కూడా బహుమతిగా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మీ అందరూ కోరుకుంటూ, మన పెద్దలు గుజరాత్ ముఖ్యమంత్రి, మీకు తెలుసా ఓణి కొట్టినాం? ఎక్కడ కొట్టాము? ఒక సీట్ ఎక్కడొచ్చింది? ఇప్పటికే పోటీ లేదు. యునానిమస్ గెలిచింది ఎంపీ సీటు సూరత్ లో. ఎక్కడ? గుజరాత్ లో. ఎవరి నాయకత్వంలో? ఉపేందర్ జీ నాయకత్వంలో ఒక సీటు గెలిచాము. నరేంద్ర మోడీ గారు 400 సీట్లలో ఒక సీటు గెలిచాము. ఇంకెన్ని గెలవాలి? 399 మాత్రమే. ఒక సీటు అయిపోయింది, 399 గెలవాలి. ఆ ఒక సీటు గెలిచాడు. వారు ఈరోజు మన బండి సంజయ్ కుమార్ ఆశీర్వదించాలని, కార్యకర్తలందరినీ కలవాలని, కరీంనగర్ ప్రజలకు విజ్ఞప్తి చేయాలని, కరీంనగర్ ప్రజలందరూ కూడా బండి సంజయ్ కుమార్ గారిని, నరేంద్ర మోడీ గారిని ఆశీస్సులు అందజేయాలి.